ఇటీవల మరణించిన ప్రముఖ నవల రచయిత ధీరా సౌందరరాజన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? కేరళ రాష్ట్రానికి చెందినవారు. మహిళా టీ20లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పిన బీ లీజెల్ లీ ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి? సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన క్రీడాకారిణి. 2023-2024లో దేశ జీడీపీలో మొదటి 2 స్థానాలలో ఉన్న రాష్ట్రాలు ఏవి? మహారాష్ట్ర, తమిళనాడు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికి 5 ఏళ్లలో కుళాయి ఏర్పాటు చేసి త్రాగునీరు అందించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ పథకంను ఎప్పుడు ప్రారంభించింది? 2019 ఆగస్టు 15న ప్రారంభించింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2019-2024 మధ్య ఏనుగుల కారణంగా మరణించిన మనుషుల సంఖ్య ఎంత? 2829 మంది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2019-2024 మధ్య ఏనుగుల దాడిలో మరణించిన మనుషుల సంఖ్య ఎక్కువగా ఏ రాష్ట్రాలలో నమోదు అయ్యింది? ఒడిశా, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా నమోదు అయ్యింది. అఖిల భారత విద్యా సర్వే నివేదిక ప్రకారం నేడు దేశంలో గల మొత్తం వర్సిటీల సంఖ్య ఎంత? 1043. ఎవరి జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. 1958 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది కేంద్ర విద్యాశాఖ మంత్రులుగా వ్యవహరించారు? 29 మంది. పాఠశాల స్థాయి విద్యార్థుల పాఠ్యాంశాలను మరింత సులభంగా నేర్చుకునేందుకు వీలుగా టెక్ బుక్ను అందుబాటులోకి తెచ్చినట్లు లీడ్ గ్రూప్ ప్రకటించింది. దీనికి ప్రస్తుతం సీఈఓ ఎవరు? సుమిత్ మెహతా. For next part video, please subscribe this channel.